ఏడాదిలో కొత్త పథకాలు. అవును. కొత్త ఏడాదిలో కొత్త పథకాలు ఇవ్వబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. మనం చూసుకున్నట్లయితే జనవరి నెల నుంచి కొత్త పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే జనవరి 2వ తారీఖున మనకి రాష్ట్ర క్యాబినెట్ అయితే సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో మనకి కొత్త ఏడాదిలో ఏ ఏ పథకాలు అమలు చేయాలి, ఏంటి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సూపర్ సిక్స్ అనే విధానాన్ని తీసుకొచ్చి సూపర్ 6 పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సూపర్ 6లో భాగంగా ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సూపర్ 6లో ఉచిత గ్యాసులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి దాంతోపాటు మరికొన్ని పథకాలు అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించిందనమాట. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు జనవరి 2వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ఏ ఏ పథకాలు మనం ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ముందుగా మహిళలకు సంబంధించి మహిళలకు అయితే ముఖ్యంగా అందులో పథకం అయితే ఉంటుందని చెప్తున్నారు. అయితే అది నెల నెల 1500 ఇచ్చే పథకమా లేదంటే ఉచిత బస్సు పథకమా అనేది అయితే రెండు కాకుండా రెండాటిలో ఏదో ఒక పథకాన్ని అయితే అమలు చేస్తారని తెలుస్తుంది అనమాట. అయితే రైతులకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ పథకానికి సంబంధించి కూడా శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఆ పథకానికి సంబంధించి కూడా రైతులకు ఏడాదికి 20,000 ఇచ్చే కార్యక్రమానికి అయితే ఈ జనవరిలోనే శ్రీకారం చుట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో అందువల్ల ఈ పథకానికి కూడా మనకి నిధులు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే దీన్ని సంస్కరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. మళ్ళీ గతంలో ఏదైతే రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తీసుకునేవారో అదేవిధంగా మళ్ళీ రేషన్ విధానం అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మనకి జనవరి నెలలోని. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.